నమస్కారం న్యూస్ విషన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హజ్ యాత్రికులకు అలర్ట్, మక్కా మదీనాలో ప్రార్థనల సమయం తగ్గింపు. నీటి ఎద్దడితో ఇబ్బందుల్లో ఢిల్లీ ప్రభుత్వం, సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు. శాసనసభాపక్ష నేతగా నారా చంద్రబాబు నాయుడు ఏకగ్రీవ ఎన్నిక, ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానం. ప్రమాణ స్వీకార మహోత్సవానికి వేగంగా ఏర్పాట్లు, మెగా డిఎస్సి 4,000 రూపాయల పెన్షన్, ఉచిత బస్సు ప్రయాణంపై తొలి సంతకం. టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో అక్రమాలు, అస్మదీయులకు అగ్రపీఠం, కాంట్రాక్టర్ల హవా. ఎన్నికల అనంతరం హింస, సిట్ నివేదికలో కీలక అంశాలు. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. శాసనసభ పక్షనేతగా నారా చంద్రబాబు నాయుడును ఏకగ్రీవంగా ఎన్నుకుంది కూటమి. విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్లో ఉదయం 10:30 టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యేల శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ మీటింగ్కు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ సమావేశంలోనే శాసనసభాపక్ష నేతగా చంద్రబాబును పవన్ ప్రతిపాదించారు. బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆమోదించారు. దీనికి 3 పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. తర్వాత తీర్మానాన్ని కూటమి తరపున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్కు కూటమి నేతలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. ఇక చంద్రబాబును ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గవర్నర్ ఆహ్వానించారు. ప్రతి ఒక్కరి విజయాన్ని వారి వారి రాష్ట్రాల్లో ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్లాలి, ఒక్క ఓటు చీలకుండా అలయన్స్ అంటే ఎలా ఉండాలి అనేది మన ఆంధ్ర ప్రాంత ప్రజలు, మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మనందరం కలిసి కట్టుగా చూపించాం. 2021 మార్చి 14 ఇప్పటం సభలో నేను ఒకటే తెలియజేసుకున్నాను, ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీలనివ్వను. ఆ మాట మీద ఉన్నాం, ఆ మాట మీద నిలబడ్డాం, ఒడిదుడుకులు ఎదుర్కొన్నాం, తగ్గాం, కానీ నిలబడ్డాం, ప్రజల నమ్మకాన్ని పెంచాం. అద్భుతమైన మెజారిటీతో ఈ రోజున మనం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ అభివృద్ధి అయితే కోరుకుంటున్నారో మనందరం సమిష్టిగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలి, అభివృద్ధి పథంలో నడిపించాలి. విద్య, వైద్యం, ఉపాధి, సాగునీరు, తాగునీరు, లా అండ్ ఆర్డర్ ఇవన్నీ చెప్పొచ్చాం, మనం బలంగా నిలబడతామని. ఇలాంటి ఛాలెంజింగ్ టైమ్స్లో ఒక సుదీర్ఘమైన అనుభవం ఉన్న నాయకులు కావాలి. 4 దశాబ్దాల అనుభవం, అభివృద్ధి మీద అపారమైన అవగాహన, పెట్టుబడులను తెచ్చే సమర్థత, విదేశాల్లో ఉండే నాయకుల్ని మలేషియా దగ్గర నుంచి, సింగపూర్ దగ్గర నుంచి, యూరోప్ దగ్గర, అమెరికా నుంచి ఆ దేశాల అధ్యక్షుల్ని తెలుగు రాష్ట్రాల వైపు దృష్టి మళ్లించేంత శక్తి సమర్థత ఉన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయన నాయకత్వం చాలా అవసరం, ఆయన అనుభవం చాలా అవసరం. ఈ రోజున సైబరాబాద్ ఉంది అంటే అది శ్రీ చంద్రబాబు నాయుడు గారి దార్శనికత. అలాంటి వ్యక్తి, ఆయన అనుభవం ఈ రోజున 2024 ఆంధ్రప్రదేశ్కి ఎన్డీఏ కూటమి తరపు నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పేరుని జనసేన పార్టీ పక్షాన నుంచి మేము బలపరుస్తున్నాం. ఇది నేను ఆయన పక్కన పెట్టుకుని చెప్పాలి. ఆయన నలిగిపోయారు. జైల్లో చూశాను ఆయన. పాపం భువనేశ్వర్ గారి బాధను చూశాను. నేను అనుకున్నాను, అమ్మ మీరు కన్నీళ్లు పెట్టుకోండి, మంచి రోజులు వస్తాయని చెప్పిన మంచి రోజులు వచ్చినాయి. వారికి మనస్ఫూర్తిగా వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు అద్భుతమైన పాలన ఇవ్వాలి అందరికీ మనస్ఫూర్తిగా మీకు నేను తెలియజేసుకున్నాను సార్. తప్పు చేసిన వాడిని క్షమించి పూర్తిగా వదిలిపెడితే కూడా మళ్ళా అలవాటుగా మారుతుంది. తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడవలసిన అవసరం ఉంది, చట్టపరంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో విధ్వంస రాజకీయాలు, కక్షా రాజకీయాలు కాకుండా ఇవన్నిటిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను అందుకే మా కుటుంబానికి జరిగిన అవమానంతో నేను కూడా భరించలేక బయట వచ్చినప్పుడు ఒకటే శపథం చేసి వచ్చాను.
ఆ శపథం ఇది గౌరవ సభ కాదు, ఇది కౌరవ సభ. ప్రజాక్షేత్రంలో గెలిచి మళ్లీ ఈ సభను గౌరవ సభగా చేసి అడుగు పెడతానని చెప్పి శపథం చేసి బయట వచ్చారు. ఓసారి ఇవన్నీ చరిత్ర. ఆ శపథాన్ని ప్రజలు గౌరవించారు. గౌరవించిన ప్రజల్ని నిలబెట్టే బాధ్యత మనందరిపైన ఉంది. మీ అందరికీ హామీ ఇస్తున్న మీ ద్వారా ప్రజలందరికీ మనది ప్రజాప్రభుత్వం. ఇకపైన మన ప్రభుత్వంలో ప్రజావేదికల కూల్చివేతలుండవు. 3 రాజధానులంటూ రాష్ట్ర భవిష్యత్తు ఆటలాడే పరిస్థితి ఉండదు. మన రాజధాని అమరావతి, అమరావతి రాజధాని. విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా, ఒక ప్రత్యేకమైన సిటీగా, ఆధునికమైన నగరంగా తయారు చేసుకుందాం. దాన్ని ఎప్పుడు కూడా నేను కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ కూడా గుర్తుపెట్టుకున్నాను. ఎందుకంటే ఎప్పుడైతే రాష్ట్ర అభివృద్ధిని మనం పట్టించుకోకుండా ప్రజల్ని నిజమైనటువంటి సంక్షేమానికి ఎప్పుడైతే మనం దూరం చేస్తామో, మాకు తెలుసు ఏ విధంగా నిర్ణయం చేయాలి అని చెప్పి ప్రజలు ఈ ఎన్నికల్లో ఓట్ల మాధ్యమంగా వారు మనకి ఒక హెచ్చరిక ఇచ్చారు అని చెప్పి నేనైతే భావిస్తున్నటువంటి నేపథ్యం. కనుక ఈ యొక్క అనూహ్యమైనటువంటి విజయాన్ని, ఈ పరిణామాన్ని, మనం గెలిచాము, అధికారంలోకి వచ్చాము అనేటువంటి భావన కన్నా ప్రజాహిత పాలనని, సుపరిపాలనని ఏ విధంగా ప్రజలకు అందించాలి అనేటువంటి విషయం మీద ఖచ్చితంగా మనం అందరం కూడా దృష్టి కేంద్రీకరించవలసినటువంటి ఆవశ్యకత చాలా ఉంది. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ కొట్టిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. ఇక ఈ నెల 12వ తేదీన ఏపీ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన ప్రమాణ స్వీకారోత్సవానికి ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. గన్నవరం ఐటీ పార్క్ దగ్గర 14 ఎకరాల్లో సభా ప్రాంగణం సిద్ధం చేస్తున్నారు. వీఐపీలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్న నేపథ్యంలో ప్రముఖుల కోసం 5 ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ కూడా వస్తుండటంతో పటిష్ట భద్రతా వలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ ప్రధాన గేటు నుంచి 800 మీటర్ల దూరంలో ఉన్న సభా వేదిక దగ్గర ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు నేరుగా చేరుకునేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక 65 ఎకరాల్లో 5 చోట్ల పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 12న ఉదయం 11:27 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఈ కార్యక్రమానికి 2 లక్షల మందికి సరిపోయే విధంగా ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వ యంత్రాంగం. వర్షం వచ్చినా తట్టుకునే విధంగా అల్యూమినియం షెడ్లు ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. 2.5 ఎకరాల్లో ప్రధాన వేదిక, వీఐపీ గ్యాలరీ ఏర్పాటు చేస్తుండగా మిగిలిన 11.5 ఎకరాల్లో నేతలు, ప్రజల కోసం గ్యాలరీ ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు భారీ ఎల్ఈడీ తెరలు ఏర్పాటు చేస్తున్నారు. విమానాశ్రయం ప్రధాన గేటు నుంచి 800 మీటర్ల దూరంలో ఉన్న సభావేదిక దగ్గరకు ప్రధాని, ఇతర కేంద్ర మంత్రులు నేరుగా చేరుకునేలా ఏర్పాట్లు చేస్తున్న యంత్రాంగం ప్రముఖుల భద్రత, వేదిక, వసతుల కల్పన, బ్యారికేడ్ల ఏర్పాటు, పారిశుద్ధ్యం వంటి పనులను పర్యవేక్షిస్తున్నారు ఉన్నతాధికారులు. మరోవైపు వైద్య శిబిరాలు, మజ్జిగ ప్యాకెట్లు, త్రాగునీరు పెద్ద సంఖ్యలో అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 10,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. చంద్రబాబు నివాసం ఉండవల్లి దగ్గర నుంచి ప్రమాణ స్వీకారం జరిగే గన్నవరం వరకు 22 కిలోమీటర్ల పరిధిలో పటిష్ట బందోబస్తు పెట్టనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ వస్తున్న కారణంగా ఇప్పటికే నగరానికి చేరుకున్న ఎస్పీజీ బృందం స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకుని బందోబస్తులో మునిగిపోయారు. ప్రధాని వాహన శ్రేణికి ట్రయల్ రన్ కూడా నిర్వహించారు అధికారులు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తిరుమల పర్యటన ఖరారైంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తిరుమల పర్యటనకు విచ్చేయనున్నారు నారా చంద్రబాబు నాయుడు. బుధవారం సాయంత్రం 6:35 విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి 7:45 తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటారు. 7:50 తిరుపతి విమానాశ్రయం నుండి బయలుదేరి 8:50 తిరుమల గాయత్రి నివాస్ వసతి సముదాయానికి చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేసిన అనంతరం గురువారం ఉదయం 7:30 నుండి 8 గంటల వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో స్వామివారిని దర్శించుకోనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలించారు ఎస్పీ హర్షవర్ధన్ రాజు.
శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర అనంతరం వచ్చే 3వ మంగళవారంను పురస్కరించుకుని అమ్మవారికి వజ్ర కిరీటం, స్వర్ణ కవచంతో ఫలపుష్ప అలంకరణలో భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. జ్యేష్ఠ శుద్ధ పంచమి జాతర తర్వాత 3వ మంగళవారం అమ్మవారు ఈరోజు కేవలం ప్రత్యేకమైనటువంటి ఫలములతో అలంకరణ చేయబడి అమ్మవారు భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఈ స్వర్ణ ముఖ కవచము, బంగారు వజ్ర కిరీటము, చుట్టూ పుష్పములు ఇవన్నీ కూడా ఫలములు, పుష్పములు, లక్ష్మీ సంకేతములు. ఈ ఫల పుష్పాలంకరణలో ఉన్న శ్రీ గంగమ్మను దర్శనం చేసి అందరూ కూడా పరదేవత అనుగ్రహాన్ని పొందవలసిందిగా ప్రార్థన. టీటీడీ ఇంజనీరింగ్ టెండర్లలో భారీ స్థాయిలో కుంభకోణం జరిగిందని, దీనిపై ఏసీబీ, సిఐడి, కాగ్ ద్వారా విచారణ జరిపించాలని బీజేపీ నాయకులు నవీన్ కుమార్ డిమాండ్ చేశారు. టీటీడీలో రివర్స్ టెండరింగ్ పేరుతో 3 నామాల స్వామికే పంగనామాలు పెట్టారని ఆరోపించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయిందండి. శ్రీవారి సేవా టికెట్లలో అవినీతి, శ్రీవాణి ట్రస్ట్ అమ్మకాలలో అవినీతి, శ్రీవారి డిపాజిట్లలో దారి దోపిడీ దొంగల్లాగా దోచుకుంటా ఉన్నారు. చివరికి ఇంజనీరింగ్ వ్యవస్థ అండి, టీటీడీ ఇంజనీరింగ్ వ్యవస్థ చాలా పటిష్టమైనటువంటి వ్యవస్థ. గతంలో ఎంతోమంది ఐఏఎస్ అధికారులు ఈవోలుగా పనిచేసినప్పుడు టీటీడీ ఇంజనీరింగ్ విభాగానికి ప్రతి సంవత్సరం కూడా 200 కోట్లు లేదా 300 కోట్లు బడ్జెట్ కేటాయిస్తే ఆ సంవత్సరం అంతా కూడా పనులు చేస్తే ఇంకా మిగిలిపోయేదండి. 200 కోట్లు దాటి ఖర్చు కూడా అయ్యేది కాదు. కానీ ఈసారి 4 నెలలలో 2 నెలల్లో 4 ధర్మకర్తల మండలి సమావేశాలు పెట్టుకునేసి ఏకంగా 200 కోట్ల నుంచి 1500 కోట్లకి బడ్జెట్ పెంచేశారండి టీటీడీ ఇంజనీరింగ్ పనుల కోసం. పోనీ ఈ పనులు ఏదైనా అవసరమా అంటే ఎక్కడ కూడా అర్జెన్సీ లేదండి. అర్జెన్సీ ఉండేదంతా వీళ్ళకి కమిషన్లు, 10% కమిషన్ల కోసం రాత్రికి రాత్రే టెండర్లు, తెల్లారితో అగ్రిమెంట్లు, మళ్ళా మరుసటి రోజు పని ప్రారంభం. ఈ బాగుండే సత్రాలు కొట్టేసినారు. తిరుపతిలో పెరుగుతున్న రద్దీ ఒకవైపు, మరోవైపు ట్రాఫిక్ సమస్యతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు తిరుపతికి వచ్చే యాత్రికులు. తిరుపతి స్వామివారి దర్శనం వివిధ ప్రదేశాల నుండి భక్తులు రోడ్డు మార్గం ద్వారా బస్సు, కారు, సుమో, జీపు, ద్విచక్ర వాహనాలు వంటివి ఎంచుకొని తిరుమలకు వెళ్తుంటారు. అయితే గరుడ కూడలి వద్ద తిరుమల నుండి దిగేటువంటి వాహనాలు, అలాగే అలిపిరి మార్గం మీద తిరుమలకు వెళ్లేటువంటి వాహనాలతో నిత్యం గరుడ కూడలి, జూ పార్కు వెళ్లేటువంటి మార్గం, రుయా హాస్పిటల్కి వెళ్లేటువంటి మార్గం నిత్యం రద్దీగా ఉండడంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. గరుడ కూడలిలో ట్రాఫిక్ ఐలాండ్లో ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ లేదా సిగ్నల్ సూచికను ఏర్పాటు చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు. గరుడ కూడలి వద్ద జూ పార్కు వెళ్లేటువంటి మార్గం, టౌన్ క్లబ్కు వెళ్లేటువంటి దారిలో ట్రాఫిక్ సిగ్నల్ పాయింట్ ఏర్పాటు చేస్తే యాత్రికులకు అనుగుణంగా ఉంటుందని, ఇప్పుడైనా సంబంధిత శాఖ అధికారులు తక్షణమే స్పందించి ఆ దిశగా అడుగులు వేయాలని యాత్రికులు, భక్తులు, స్థానికులు సంబంధిత అధికారులను విన్నవిస్తున్నారు. ఒకవైపు రుయోకు వెళ్ళేటువంటి హాస్పిటల్కి వెళ్ళేటువంటి మార్గం కానీ, మరోవైపు అలిపిరి అదేవిధంగా గరుడ సర్కిల్ నుంచి కూడా జూ పార్క్ వెళ్ళేటువంటి రోడ్డు మీదుగా నిరంతరం కూడా హైవే రూట్ లాగా మారిపోతుంది. ఒకవైపు తిరుమలకి మెట్ల ద్వారా వెళ్ళేటువంటి భక్తులు కానీ, వాహనాల ద్వారా వెళ్ళేటువంటి భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. నిరంతరం కూడా దాదాపుగా ఒక వాహనం ఏదైనా ఇబ్బంది కలిగి దాదాపుగా గంట నుంచి 2 గంటల వరకు కూడా వెహికల్స్ అనేవి కూడా ఆగిపోయే పరిస్థితి గరుడ సర్కిల్లో జరుగుతోంది. కాబట్టి ప్రభుత్వం కానీ అదేవిధంగా స్థానిక మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఈరోజు మున్సిపల్లో చాలా రకాలుగా అభివృద్ధి చేస్తున్నారు తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో. మరి ఈ గరుడ సర్కిల్లో కూడా సిగ్నల్ పైన ఏర్పాటు చేసి నిరంతరం కూడా ఈ వాహనాల రద్దీని తగ్గించే విధంగా కూడా ఒక పోలీస్ ట్రాఫిక్ ఆఫీసర్ని ఏర్పాటు చేసి భక్తులకి, వాహనదారులకి అదేవిధంగా హాస్పిటల్కి వెళ్ళేటువంటి రోగులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సిగ్నల్ పైన ఏర్పాటు చేసి వాహనాల రద్దీని తగ్గించాలని చెప్పి కూడా స్థానికంగా మేము కోరుకుంటా ఉన్నాం. ఎలాంటి ట్రాఫిక్ సిగ్నల్స్ లేకపోవడం వల్లనో లేదంటే ట్రాఫిక్ కానిస్టేబుల్ లేకపోవడం వల్ల ఎక్కువ ఆడ ట్రాఫిక్ సమస్య అనేది విపరీతంగా ఎక్కువ అవుతుంది. సో స్థానిక అధికారులు కావచ్చు, అలాగే టీటీడీ సిబ్బంది కావచ్చు, ఎవరైనా సరే దీని మీద చర్యలు తీసుకొని అక్కడ స్థానికులు కావచ్చు, యాత్రికులు కావచ్చు, రోగులు కావచ్చు, సరైన ట్రాఫిక్ పాయింట్లు కావచ్చు, ట్రాఫిక్ కానిస్టేబుల్ పెట్టి ట్రాఫిక్ నియంత్రించాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారి నైవేద్య విరామ సమయంలో మాజీ ఇండియన్ క్రికెటర్ భరత్ అరుణ్, డొక్కా మాణిక్య వరప్రసాద్, సినీ నటి ప్రియా ఆనంద్ తదితరులు దర్శించుకున్నారు. వీరికి రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనాలు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. అనంతరం వీరు ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. అందువల్ల కొత్త ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఎందుకు అంత మెజారిటీ ఇచ్చి ప్రజలు గెలిపించారో వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా నడవాలని
వాళ్ళ ఆకాంక్షలు నెరవేర్చాలని కూడా నేను కోరుతాను. అదే సందర్భంగా ప్రపంచంలో చాలా కుంభకోణాలు జరిగాయి. అలాంటి కుంభకోణాల్లో చెప్పుకోదగిన కుంభకోణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన మద్యానికి సంబంధించిన కుంభకోణం, ఇరాక్ కుంభకోణం, సారా కుంభకోణం. ఆ కుంభకోణంపై సిబిఐ విచారణ జరపాలి. ప్రపంచంలో జరిగిన అతిపెద్ద కుంభకోణాలు అదొకటి. 1,00,000 కోట్ల కుంభకోణం జరిగిందనేది ప్రాథమిక అంచనా. నేను తెలుగులో ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాను. ఇప్పటికి పేరు ఇంకా అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు, బట్ ఇట్స్ షో ఫర్ డిస్నీ హాట్స్టార్. సో ఐమ్ రియల్లీ ఎక్సైటెడ్. తిరుపతి స్పెషల్ ఏం కాదండి, ఆ దర్శనం దొరికింది స్పెషాలిటీ. సో ఐమ్ వెరీ గ్రేట్ఫుల్. వీ హ్యాడ్ సచ్ అ బ్యూటిఫుల్ దర్శన్ దిస్ మార్నింగ్. వెదర్ కూడా చాలా బాగుంది. నిన్న నైట్ నడిచి వచ్చాము. సో యా, ఐమ్ వెరీ బ్లెస్డ్. వెంకటేశ్వర స్వామి ఆలయం ఎదురుగా ఉన్న శ్రీ బేడి ఆంజనేయ స్వామి ఆలయంలో సరైన నిర్వహణ లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలం ప్రారంభం కావడంతో తిరుమలలో రోజు మార్చి రోజు వర్షం పడుతోంది. ఇదే సమయంలో ఆలయం లోపల వర్షపు నీరు కారుతోంది. పక్కనే ఉన్న 3 ప్రదేశాల్లో నీరు కారుతోంది. దర్శనానికి వచ్చే భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు దృష్టి సారించి ఆలయంలో వర్షపు నీటి లీకేజీని నియంత్రించాలని భక్తులు కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల అనంతరం చెలరేగిన హింసపై నివేదిక సమర్పించింది సిట్. 2 వాల్యూముల్లో సిట్ నివేదిక సమర్పించారు సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్. మొదటి వాల్యూమ్ 112 పేజీలు, రెండో వాల్యూమ్ 152 పేజీలతో నివేదిక తయారు చేశారు. తాము గుర్తించిన అంశాలతో పాటు తాము తీసుకున్న చర్యలను నివేదికలో పేర్కొన్నారు. మొదటి వాల్యూమ్లో 9 చాప్టర్లలో తమ అబ్జర్వేషన్లను ఉంచిన సిట్ రెండో చాప్టర్లో తమ కేసులకు సంబంధించిన తమ ఫైండింగ్లను ఎఫ్ఐఆర్ల వారీగా వివరించింది. ఇక సిట్ నివేదిక విషయానికి వస్తే పల్నాడు జిల్లాలో కేసుల నమోదు నుంచి విచారణ వరకు పోలీసులు పూర్తిస్థాయి విచారణ చేపట్టలేదు. నిందితుల్ని ప్రశ్నించకపోవడంతో పాటు వారిపై సరైన సెక్షన్లు కూడా నమోదు చేయలేదు. కేసుల్లో నిందితుల్ని ఎఫ్ఐఆర్లో అగంతకులుగా నమోదు చేయడం సరైంది కాదు. నిందితులు తెలిసి ఉన్నప్పటికీ వారిని అరెస్ట్ చేయలేదని సిట్ పేర్కొంది. ఈ కేసుల దర్యాప్తును నిందితులకు శిక్ష పడేంత వరకు జిల్లా ఎస్పీలు, రేంజ్ డీఏజీల పర్యవేక్షించాలని సూచించింది. మరోవైపు పల్నాడులో 276, తిరుపతిలో 70, అనంతపురంలో 718 మందిని అరెస్ట్ చేశాం. పల్నాడులో 192, తిరుపతిలో 20, అనంతలో 527 మందిని ఇంకా అరెస్ట్ చేయాల్సి ఉందన్న సిట్ ఎఫ్ఐఆర్ ప్రకారం మొత్తంగా 1432 మంది గుర్తు తెలియని వ్యక్తులు ఉంటే వారిలో 1245 మందిని గుర్తించామని తెలిపింది. చాలామందిని గుర్తు తెలియని వ్యక్తులు దాడులు చేశారనే ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. వీరిని గుర్తించే అంశంపై స్పెషల్ ఫోకస్ పెట్టాలని తెలిపింది. మరోవైపు పట్టపగలే సంఘటనలు జరిగినా ప్రత్యక్ష సాక్షులను గుర్తించలేకపోయారని సిట్ పేర్కొంది. ఈవీఎంల ధ్వంసం జరుగుతున్నప్పుడు వెబ్ కాస్టింగ్ ఉన్నా గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారనే ఫిర్యాదులు వచ్చాయి. పోలింగ్ స్టేషన్లో జరిగిన హింసాత్మక ఘటనను పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసే విషయంలో బిఎల్ఏలు, వీఆర్ఓలు చాలా ఆలస్యం చేయడం ఆశ్చర్యమనిపించిందని తన నివేదికలో రాసుకొచ్చింది. సరైన దర్యాప్తు చేయాలని ఇన్వెస్టిగేషన్ అధికారులకు మెమో జారీ చేశాం. హింసకు పాల్పడిన ముఖ్య నేతల పాత్రను మరింత ఎస్టాబ్లిష్ చేసేలా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని తన నివేదికలో పేర్కొంది సిట్. ఈ నెల 13 నుండి స్కూళ్లు ప్రారంభం కానున్నాయి. మళ్లీ తరగతి గదులు, ట్యూషన్లు, హోంవర్క్లు ఇలా పిల్లల్లో హంగామా మొదలైంది. పాఠశాలల ప్రారంభంతో పిల్లలకు యూనిఫామ్, టెక్స్ట్ బుక్స్ ఇలా అన్నీ మారుతుంటాయి. సుమారు నెల రోజుల పాటు సెలవుల్లో ఆనందంగా గడిపిన పిల్లలు మళ్లీ పాఠశాలలకు వెళ్లాలంటే వారి మానసిక స్థితిని గమనించి అటు తల్లిదండ్రులు, ఇటు ఉపాధ్యాయులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మానసిక వైద్య నిపుణులు పలు సూచనలు, సలహాలు అందిస్తున్నారు. వేసవి సెలవుల తర్వాత జూన్ మాసం అంటే పిల్లల తల్లిదండ్రులకు పరీక్ష కాలమనే చెప్పాలి. ఫీజులు, స్కూల్ బ్యాగ్లు, కొత్త పుస్తకాలు కొనడం, వాటికి అట్టలు వేయడం వరకు ప్రతి పని పేరెంట్స్కి హైరానా కలిగిస్తుంది. అయితే పిల్లల్లో పాత ఫ్రెండ్స్ని కలుసుకుంటున్నామని, కొత్త ఉపాధ్యాయులు రాబోతున్నారని, క్లాస్ రూమ్ మారబోతుందని, కొత్త పాఠాలు నేర్చుకోబోతున్నామని ఇలా మిశ్రమ భావోద్వేగాలు తొంగి చూస్తుంటాయి. అయితే పిల్లలు తిరిగి స్కూల్ వాతావరణానికి అలవాటు పడాలంటే తల్లిదండ్రులకు కొన్ని జాగ్రత్తలు తప్పవు. పిల్లలు స్కూల్లో ఏది బాగా తింటారు, బాక్సుల్లో ఏం పెట్టాలి, వీటిపై కూడా దృష్టి పెట్టాలి. మొదటిసారి స్కూల్కి వెళ్తున్న పిల్లల విషయంలో ఎలాంటి చిట్కాలు పాటించాలి, ఆల్రెడీ స్కూల్ అలవాటున్న పిల్లలను హాలిడేస్ మూడ్ నుంచి ఎలా బయటకు తీసుకురావాలి అనే దానిపై తల్లిదండ్రులు ఖచ్చితమైన అభిప్రాయంతో ఉండాలని మానసిక వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సెట్విన్ సీఈఓ మురళీకృష్ణ తెలిపారు.
తిరుపతిలోని సెట్విన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వచ్చే ఏడాది జనవరి 26న భారత ప్రభుత్వం ప్రకటించే పద్మ అవార్డుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. కళలు, సాహిత్యం, విద్య, క్రీడలు, వైద్యం, సామాజిక సేవ, సైన్స్, ఇంజనీరింగ్, ప్రజా వ్యవహారాలు, పౌర సేవలు, వృత్తి, పరిశ్రమల రంగాల్లో అత్యున్నత ప్రతిభ కనబర్చిన వ్యక్తులు అర్హులని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 22 వరకు దరఖాస్తులకు గడువు ఉందని చెప్పారు. పద్మ అవార్డ్స్ కోసం దరఖాస్తు చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డ్స్ కోసం మనం అవార్డు కోసం దరఖాస్తులు కోరుచున్నాం. వివిధ రంగాల్లో సేవలు చేసిన వాళ్ళకి అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా కళలు, సాహిత్యము, వైద్య, క్రీడలు, వైద్య రంగము మరియు ఇతర రంగాల్లో సేవలు చేసిన వారికి అందరికీ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. దీనికోసం ప్రతి ఒక్కరూ ఎవరైనా ఆ రంగాల్లో ప్రముఖంగా చేసిన వ్యక్తులు www.awards.gov.in వెళ్ళి పద్మశ్రీ awards.in వెళ్ళి మనం వాళ్ళ అప్లికేషన్ మొత్తం ఫీడ్ చేయాలి. అలా చేసిన తర్వాత ఒక కాపీ సెట్విన్ ఆఫీస్ కార్యాలయం కూడా అందజేస్తే మేము కూడా ఇక్కడి నుంచి పంపించడం జరుగుతుంది. సో దీనికి అర్హులైన ప్రముఖులందరూ దీన్ని అప్లై చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ పాలిటెక్నిక్ విద్యా కోర్సులు 14వ తారీఖు నుండి ప్రారంభం కానున్నట్లు ఎస్వి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల జనరల్ విభాగాధిపతి గౌరీశంకర్ పేర్కొన్నారు. పాలిసెట్ 2024లో వెబ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసిన విద్యార్థులు వాళ్ళ ఆప్షన్స్ ఆల్రెడీ ఇచ్చుకొని ఉంటారు. ఎవరైనా విద్యార్థులు వారి ఆప్షన్స్ను చేంజ్ చేసుకోవాలనుకుంటే 11వ తేదీన వాళ్ళు మార్పులు చేసుకోవచ్చును. అలాగే 13వ తేదీన అభ్యర్థులకు వారి సెల్ ఫోన్లకు ఏ కాలేజీలో ఏ సీట్ వచ్చిందో మెసేజ్ వస్తుంది. మెసేజ్ రాగానే వాళ్ళు ఇంటర్నెట్ సెంటర్కి కానీ దగ్గరలో ఉన్న పాలిటెక్నిక్ హెల్ప్ లైన్ సెంటర్లకు కానీ వెళ్ళి అక్కడ వాళ్ళు సెల్ఫ్ రిపోర్టింగ్ ఇవ్వాలి. పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరానికి పాలిటెక్నిక్కి ఆదరణ ఎక్కువ ఉంది. కాబట్టి విద్యార్థులందరూ వాళ్ళకి ఇష్టమైన బ్రాంచ్లు కానీ కాలేజీలు కానీ సెలెక్ట్ చేసుకొని మంచి కోర్సులు ఎంపిక చేసుకొని పాలిటెక్నిక్ విద్యలో చేరి ప్రయోజనం పొందాలని కోరుకుంటున్నాము. ఇంటర్మీడియట్ విద్యతో పోలిస్తే పాలిటెక్నిక్ విద్య వల్ల పిల్లవాడు తొందరగా సెటిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మన దగ్గరికే కంపెనీలు వచ్చి మన పిల్లల్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. ఉద్యోగ కంపెనీలు మంచి వేతనం కూడా వాళ్ళు పొందుతారు. ఈ సంవత్సరం చూసుకుంటే 2022-23 సంవత్సరానికి చాలామంది అభ్యర్థులు 8 లక్షల వేతనంతో సెలెక్ట్ అయ్యారు. చిన్న వేరే కంపెనీలకు, వివిధ కంపెనీలకు సాఫ్ట్వేర్ కానీ కోర్ సైడ్ కంపెనీలు కానీ అన్నీ వస్తాయి. సాఫ్ట్వేర్ కంపెనీస్ వాళ్ళకి, ఈసీఈ కానీ కంప్యూటర్స్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఉంటుంది. నీటి ఎద్దడితో సతమతమవుతున్న రాజధాని ఢిల్లీ ఇప్పుడు దాహార్తిని తీర్చుకునేందుకు కొత్త మార్గం వెతుక్కోవాల్సి వస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో నీటి ఎద్దడి తీవ్రస్థాయికి చేరింది. ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలపై న్యాయస్థానాలను ఆశ్రయిస్తోంది ఆ రాష్ట్ర ప్రభుత్వం. 137 క్యూసెక్కుల అదనపు నీటికి సంబంధించి హిమాచల్ ఇప్పుడు యూటర్న్ తీసుకుంది. తమకు ఎక్కువ నీరు లేదని హిమాచల్ పక్షం సమాధానమిచ్చింది. దీంతో తమకు అదనపు నీరు లభిస్తుందని ఢిల్లీ ప్రభుత్వం హిమాచల్పై పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయి. దీనికి సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం ఎగువ నదీ జలాల బోర్డు అధికారులను యమునానగర్కు పంపింది. వారు 3 రోజుల పాటు హత్నికుండ్ బ్యారేజీ వద్ద మకాం వేశారు. హిమాచల్ కూడా అదనపు నీటిని అందించడానికి నిరాకరించడంతో వారి ఆశలు గల్లంతయ్యాయి. ఢిల్లీ నీటి సంక్షోభానికి సంబంధించి సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని, ఆ తర్వాత హిమాచల్ ప్రభుత్వం ఢిల్లీకి 137 క్యూసెక్కుల నీటిని అందిస్తామని సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. యమునానగర్ నీటిపారుదల శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఆర్ఎస్ మిట్టల్ మాట్లాడుతూ హిమాచల్ నీరు ఇవ్వడానికి నిరాకరించినట్లు తెలిసిందన్నారు. దీనిపై సోమవారం ఆమ్ ఆద్మీ పార్టీ హర్యానాలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రతికూల రాజకీయాలు చేస్తోందని, యమునా నదిలో నీటిని సరఫరాను నిలిపివేసిందని మరోసారి ఆరోపించింది. సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత హిమాచల్ ప్రదేశ్ విడుదల చేసిన 137 క్యూసెక్కుల నీరు ఇంకా ఢిల్లీకి చేరలేదని పార్టీ అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్ పేర్కొన్నారు. హజ్ నెల ప్రారంభమైంది. సౌదీ అరేబియాలోని పవిత్ర స్థలాలైన మక్కా, మదీనాలో హజ్ యాత్రికుల సంఖ్య పెరుగుతోంది. సౌదీ ప్రభుత్వం హజ్ యాత్రికులకు ఆరోగ్య హెచ్చరికలు జారీ చేస్తోంది.
మక్కా, మదీనా వంటి ప్రాంతాల్లో మధ్యాహ్నం 45 నుండి 48 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, ఇది గతేడాది కంటే ఎక్కువని సౌదీ జాతీయ వాతావరణ కేంద్రం CEO ఇటీవల తెలిపారు. ఈ పెరుగుతున్న వేడి కారణంగా వృద్ధులకు చాలా ప్రమాదం ఉంది. ఎందుకంటే వేడి కారణంగా అనేక రకాల శారీరక సమస్యలు తలెత్తుతాయి. ఇది తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది. దీనికోసం హజ్ యాత్రికులు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈ వేడిని నివారించడానికి హజ్ యాత్రికుల భద్రత కోసం సౌదీ ప్రభుత్వం, హజ్ అధికారులు అనేక చర్యలను అమలు చేశారు. రాబోయే కాలంలో వేడి మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇది చాలా ప్రమాదకరంగా మారవచ్చు. సౌదీ అరేబియాలోని కార్డియో క్లినికల్ ఫార్మసీ గ్రూప్ చైర్మన్ డాక్టర్ ఫకర్ అల్ అయూబీ సౌదీ న్యూస్ ఏజెన్సీతో మాట్లాడుతూ, వేడి పెరగడం వల్ల డీహైడ్రేషన్, హీట్ స్ట్రోక్, అనేక ఇతర సమస్యలు తలెత్తుతాయి. సౌదీ ప్రభుత్వ నూతన చర్యలలో వైద్య అత్యవసర పరిస్థితులను ముందుగా దృష్టిలో ఉంచుకున్నారు. దీనికోసం గతంలో కంటే వైద్య సదుపాయాలను పెంచారు. ఇది కాకుండా ప్రయాణికులు విశ్రాంతి తీసుకోవడానికి మంచి స్థలాలను కూడా అందుబాటులో ఉంచారు. హజ్ యాత్రికులకు ప్రభుత్వం రవాణా సౌకర్యాన్ని కూడా కల్పించింది. ఈ సంవత్సరం అత్యంత వేడి వాతావరణం దృష్ట్యా హజ్ సీజన్లో మసీదులో శుక్రవారం ప్రార్థనల సమయాన్ని తగ్గించాలని మక్కా మరియు మదీనా ఇమాంలను కూడా ఆదేశించారు. ఇది కాకుండా మసీదులో మతపరమైన ప్రసంగాలు చేసే ఇమాంలను కూడా తక్కువ సమయం ఇవ్వాలని కోరారు. గ్రాండ్ మసీదు మరియు ప్రవక్త మసీదులోని మతపరమైన వ్యవహారాల ప్రెసిడెన్సీ అధిపతి షేక్ అబ్దుల్ రెహమాన్ అల్ సుదైద్ ఇమాంలు అతాన్, ఇకామత్ మధ్య సమయాన్ని తగ్గించాలని కూడా చెప్పారు. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 73,520 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 6,585 రూపాయలు. వెండి 1 కేజీ ధర 90,200 రూపాయలు. రిటైల్ వెండి 1 గ్రాము ధర 92 రూపాయల 20 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హజ్ యాత్రికులకు అలర్ట్, మక్కా, మదీనాలో ప్రార్థనల సమయం తగ్గింపు. నీటి ఎద్దడితో ఇబ్బందుల్లో ఢిల్లీ ప్రభుత్వం, సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు. శాసనసభాపక్ష నేతగా నారా చంద్రబాబు నాయుడు ఏకగ్రీవ ఎన్నిక, ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానం. ప్రమాణ స్వీకార మహోత్సవానికి వేగంగా ఏర్పాట్లు, మెగా డిఎస్సి, 4,000 రూపాయల పెన్షన్, ఉచిత బస్సు ప్రయాణంపై తొలి సంతకం. టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో అక్రమాలు, అస్మదీయులకు అగ్రపీఠం, కాంట్రాక్టర్ల హవా. ఎన్నికల అనంతరం హింస, సిట్ నివేదికలో కీలక అంశాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.